నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొందరికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరి వద్దకు చేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్దే. పాలకొల్లులో చెప్పిన రాష్ట్ర మంత్రి రామానాయుడు. జిల్లా కేంద్రం భీమవరంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించి అంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డును ప్రకటించాలి. తణుకు వర్ధంతి సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు. తణుకులో సందడి చేసిన శివశంకర వరప్రసాద్ దర్శక నిర్మాతలు రావిపూడి గారపాటిలు అభినందించిన తణుకు ఎమ్మెల్యే. మెట్ట ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి ఆద్యులు ఎన్టీ రామారావే. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గోదావరి పుష్కరాల నాటికి గతుకుల్లేని రోడ్లను అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించి పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. తెలుగు ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్. పెరవలలో నివాళులర్పించి వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. చేకూరిన 2 లక్షల ఆదాయం. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి. చాగలులో నివాళులర్పించి పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. కొంతమందికే పరిమితమైన రాజకీయ రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకే దక్కిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన పాలకొల్లులో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీ తిండి మంచిది, మీ ఆరోగ్యం మంచిది, మీ శరీరం మన పాలకుల్లో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి మన ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులందరికీ కూడా పండ్లు, బ్రెడ్, మిల్క్ అందించడంతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి దానం, రక్తదానం, దాన్ని పెంచాలనే ఉద్దేశంతో 108వ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర. వేళ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని. అదేవిధంగా తెలుగు జాతి చరిత్రలో కూడా ఎన్టీఆర్కి ముందు, ఎన్టీఆర్కి తర్వాత. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహనీయుడు. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుండి, చీరా దావతి దగ్గర నుంచి, పక్కా ఇళ్ల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి, మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈ పార్టీ కార్యకర్తలు రక్తదానం, అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
వేళ మన యుగ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతి. మనం తెలుగువారు ఎక్కడున్నా సరే అందరూ కూడా నివాళులు అర్పించి, ముఖ్యంగా ఈవేళ మన భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పించడం మనందరం తెలుసు. చాలా ఎందుకంటే ఆయన ఒక యుగ పురుషుడు, ఒక మహానీయుడు. తెలుగువారి గుండెల్లో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఈవేళ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అందులో భాగంగానే వేళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నివాళులు అర్పించి, ముఖ్యంగా భీమవరం టౌన్లో ముద్దుల రామ్మ గారు టౌన్ అధ్యక్షులుగా, అలాగే టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బట్టలుగా పంపిణీ కానీ, అలాగే ఎన్నో రకాలుగా మంచి కార్యక్రమాలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పళ్ళు పాలీని పంచిపెట్టడం కూడా మన కార్యకర్తలు అందరూ చేశారు. ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఏపీ కృష్ణ బలిజ పోసుల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు వెంట్ర శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా వేల్పూరు రోడ్లోని వీరనారాయణ, మెయిన్ రోడ్లోని వెంకటేశ్వర టాకీస్ సెంటర్లలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా ప్రజాపాలన అందించిన ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు మరపురానివని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని గుర్తు చేసుకుంటే, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో సినీ రంగంలో ఈరోజు ఒక రారాజుగా వెలుగొందే విధంగా స్థాయికి ఎదిగి తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఎంతో మంది నాయకులను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసి పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి ఆయన చేసినటువంటి కృషిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ₹2 కిలో బియ్యం కానీ, బకాయిలు కానీ, తీరాదోవతి కానీ, ఈరోజు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరి గుండెల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేసి ప్రజలందరికీ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల అవసరాలు తీర్చే విధంగా, అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆలోచన చేశారో ఆయన ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బస్వా రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కరరావు, నాయకులు షేక్ సురా సాహెబ్, ఒంబి రాంబాబు, తాతపొడి మారుతీరావు, మేడికొండ నాగయ్య, చిట్టూరి సాయిబాబా, గుమ్మళ్ల హనుమంతరావు, తమరాపు పల్లపురావు, మల్లిన రాధాకృష్ణ, బోయిడి అన్నవరం, చింతలపొడి సన్యాసిరావు, తమరాపు రమణమ్మ, చిర్రా సుధాకర్, సింహాద్రి వెంకటరత్నం,
బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా కార్యక్రమాల్లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు పాల్గొన్నారు. వీరిద్దరూ సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి 8 మందిని పరీక్షించారు. ఈ మేరకు వారికి సూచనలు, సలహాలివ్వగా పైడిపరకు చెందిన అలుమోలు సుబ్బారావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి కరుణాకర చౌదరి సహకరించారు. కాగా ఈ ఉచిత సేవలను కోరుకునేవారు 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. ప్రముఖ హీరో చిరంజీవి నటించిన మన శివశంకర వరప్రసాద్ గారు చిత్రం విజయవంతమైన సందర్భంగా నిర్మాత గారపాటి సాహు, దర్శకులు రావిపూడి అనిల్తో పాటు ఇతర చిత్ర బృందం ఆదివారం తణుకు విచ్చేసి సందడి చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకులు అనిల్ మాట్లాడుతూ తమ సినిమాకు ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక మహాశైలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న వీమాక్స్ థియేటర్ను సందర్శించి అభిమానులను కలుసుకుని ముచ్చటించారు. వీరికి చిరు ఫ్యాన్స్, నాయకులు, థియేటర్ యాజమాన్య ప్రతినిధులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మన శంకర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి అతిపెద్ద విజయం సాధించింది. సో వారం రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్తో రీజనల్ ఇండస్ట్రీగా దూసుకెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిరంజీవి గారిని మళ్ళీ ఆయన ఒక స్ట్రాంగ్ స్పేస్లో ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తీసుకురావడంతో సినిమా ఈరోజు కలెక్షన్లు కానీ రేంజెస్ కానీ అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ చిరంజీవి గారి అభిమానులు అయితే అసలు మాటలో చెప్పలేను వాళ్ళ ప్రేమని. నేను తిరుగుతున్నాను, ప్రతి స్టేషన్లో తిరుగుతున్నాను, వాళ్ళు ఒక్కొక్కరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరూ సంతోషం చూసి నాకు ఈ సక్సెస్ ఇంకా డబుల్ అయింది. సో థ్యాంక్స్ టు మెగా అభిమానులందరికీ. అలాగే కామన్ ఆడియన్స్, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. చిరంజీవి గారికి అండ్ వెంకటేష్ గారికి మా సినిమాలో అడగగానే వచ్చి దీంట్లో చేసినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ టూర్లో భాగంగా ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. సో బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులే నా దేవుళ్ళు. సో వాళ్ళే ఈ సక్సెస్కి అంతా వాళ్ళకి క్రెడిట్. హోప్ విల్ మీట్ వెరీ వెరీ సూన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈరోజు ఇక్కడికి రావడం చాలా రజక వృత్తిలో ప్రధాన భూమిక పోషించే బట్టలను ఉతికే బల్లలకు తణుకులో ఈ వృత్తిదారులు ఆదివారం మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న సిద్ధి వినాయక ఆలయం వద్ద పూజలు చేసి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కాకరపర్తి ఆంజనేయులు మాట్లాడుతూ ఆధునిక మానవుడు దుస్తులను వినియోగిస్తున్న నాటి నుంచి ఈ వృత్తిదారులు అందిస్తున్న సేవలను వివరించారు. అయితే మానవ అభివృద్ధికి సహకరించిన తాము మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నామన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ప్రగతికి ప్రభుత్వం బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కొత్త సూర్యనారాయణ, కోశాధికారి పొట్టూరి ముత్యాలు, సంయుక్త కోశాధికారులు గుండెపల్లి కృష్ణ, తణుకు రాంబాబులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంత వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కీర్తించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్తో పాటు రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలోని ఎన్టీ రామారావు విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలా ఉండాలి.
ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా నేను తాడేపూడి కాన్స్టిట్యూన్సీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు చాలామంది అడిగారు. నేను జనసేన పార్టీ తరఫున భారతరత్న అవార్డుని ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సామాన్యుడిని ఇవాళ రాజకీయ నాయకుడిగా మార్చినా, ఎమ్మెల్యేలు చేసినా, మంత్రులు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, మరి ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. అది చంద్రబాబు నాయుడు గారి శిష్యార్కంలో ఎంతో లీడర్షిప్ వచ్చింది. వాళ్ళు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ, వీళ్ళందరూ ఆయన పెట్టిన భిక్షే. ఇవాళ కేంద్ర మంత్రులు అయ్యారు, ఇవాళ రాష్ట్ర మంత్రులు అయ్యారు, సామాన్యులు. వీళ్ళందరూ దానికి కారణమైనటువంటి వ్యక్తిని మనం ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా మన మధ్యన సజీవంగా ఉన్నట్టుగా ఆయన బతికించుకోవడానికి మన కూటమిని, తెలుగుదేశం పార్టీని మీరు బలపరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పేదలకు దుప్పట్లు పంపిణీతో పాటు పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి పార్టీల నాయకులు గొర్రెల శ్రీధర్, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, వర్తనపల్లి కాశీ, పైడికొండల సింధు, దాసరి కృష్ణవేణి ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.